నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతామన్న సీఎం. వైసీపీ హయాంలో హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు. తిరుమల శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం. మనుమడి దేవాంశు పుట్టినరోజు వేళ భక్తులకు అన్నప్రసాదం వితరణ. 4 నెలల్లో విశాఖకు కొత్త మాస్టర్ ప్లాన్. మేలో మెట్రో టెండర్లు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. వివేకా హత్య కేసు రోజువారీ విచారణ కోరుతూ సునీత పిటిషన్. సిబిఐ సహా ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు. ఔషధాల దుర్వినియోగంపై ఈగల్ టీం కన్నేదం. రాష్ట్ర వ్యాప్తంగా మందుల దుకాణాల్లో తనిఖీలు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన కర్ణాటక డ్రైవర్పై సస్పెన్షన్ వేటు. ఘటనపై విచారణ జరపాలని అక్కడి అధికారులకు ఆదేశం. కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీ ట్రాప్ వ్యవహారం. సిబిఐ దర్యాప్తులకు బీజేపీ పట్టు. సభ్యుల సస్పెన్షన్. ఏడుకొండలు పరిసర ప్రాంతాల్లో అపవిత్ర కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రాంతాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ నిర్మాణాలకు ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఏడుకొండలను ఆనుకుని గతంలో వివిధ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావుతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని, అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆలయాలు నిర్మిస్తామని, దీనికోసం ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమని, ఈ గిరుల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు. అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. బోర్డు సభ్యులు, టీటీడీ అధికారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించబోమని సీఎం తేల్చి చెప్పారు. పోయిన ప్రభుత్వాన్ని చూశాను. ఏడుకొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు, పేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది, ఇక్కడ మీకు ఇవ్వలేం. ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఏడుకొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు. వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీల్లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. ఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి. వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. గడిచిన 5 ఏళ్లలో కొండపై చాలా దారుణాలు జరిగాయన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానన్న మాట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఏడుకొండలను ఆనుకొని వాణిజ్యపరమైన అంశాలను అనుమతించమన్నారు. ముంతాజ్ హోటల్కు వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 ఎకరాలు కేటాయించారని తెలిపారు. వివిధ సంస్థలకిచ్చిన భూ కేటాయింపులను రద్దు చేసినట్లు సీఎం చెప్పారు.
మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. 3వది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవారి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు. వారిని చూసిన తర్వాత నాకు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన కలియుగ వెంకటేశ్వరుని వైభవాన్ని పెంచేలా టీటీడీ ఉద్యోగులు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం పద్మావతి అతిథి గృహం వెలుపల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు నాడు వెంకటేశ్వర స్వామి సేవలో తరించే సీఎం చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగించింది. పద్మావతి అతిథి గృహం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకున్న సీఎం మహాద్వారం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు తొలుత ధ్వజస్తంభానికి మొక్కారు. ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. దేవాంశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్ అందజేశారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయం వెలుపలకొచ్చిన చంద్రబాబు కుటుంబ సభ్యులు నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు సీఎం కుటుంబం ముందే చెల్లించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. తల్లిదండ్రులు, తాత, నానమ్మతో కలిసి దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు. అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్నప్రసాదాలు స్వీకరించింది. మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల సంయుక్తంగా దాడులు చేశారు. సైకోటిక్ మెడిసిన్ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దాడులు జరిగాయి. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్ను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఈగల్ విభాగాధిపతి ఆర్కే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ అనే కోడ్ నేమ్తో సుమారుగా 100 టీమ్స్ పక్కా సమాచారంతో ఈ రైడ్స్ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ మేము గుర్తించడం జరిగింది. ఇటువంటి మత్తు పదార్థాలు ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో కేవలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఫెంటనిల్ కావచ్చు, అల్ఫ్రాజోలం కావచ్చు, ట్రెపడాల్ కావచ్చు, ఇంకా సుమారుగా 41 రకాల డ్రగ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా చోట్ల అమ్ముతున్నారు. వీటిని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కింద వెళ్ళి ఫామ్ అవుతున్నాయి. కొంతమంది యువత వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల, వీటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. వీళ్ళు బానిసలు కాకుండా మనం కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉధృతమైన దాడులు చేస్తాం. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ జరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించండి. 1972 కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అనంతపురంలోని అనేక మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మత్తు కలిగించే ఔషధాలను గుర్తించారు.
వైద్యుల సిఫార్సు లేకుండా వాటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న దుకాణాలను ఎంపిక చేసుకుని ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. NRX డ్రగ్స్ ఉన్నాయి, ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. ఈ ఏదైనా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిలో సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారా లేదా అన్నది వెరిఫై చేస్తున్నాం. టీమ్స్ అన్ని చోట్ల పెట్టాము, ప్రతి షాప్ దగ్గర పెట్టాం. మాకు ఏదైతే డౌట్స్ వచ్చినాయో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కడపలో జరిపిన సోదాల్లో అమ్మిన మందులకు దుకాణంలో ఉన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. దస్త్రాలు సరిగా లేని షాపులపై కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఔషధాలు విక్రయించరాదని దుకాణదారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని అనేక మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్, డ్రగ్ కంట్రోలర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ, స్టౌన్ హౌస్పేట, మద్రాసు బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఆత్మకూరులోనూ దాడులు చేశారు. మెడికల్ షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై తనిఖీలు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. 4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ నూతన మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మే నెలాఖరులోగా విశాఖ మెట్రో టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది 20 years బ్యాక్కి. లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకువగా డీవియేషన్లు చేసేసి, అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు. కొన్ని కావాలని పెట్టారు. ఆ కన్సల్టెంట్ రాగానే ప్రజాప్రతినిధులతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేసి 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా వైడెన్ చేయక తప్పదు. కొన్నిటికి బైపాసులు తేయాలా. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా పోవాలనేది మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. అంటే మరొక 2 నెలల 10 రోజులు ఉంది. మే ఎండింగ్ లోపల యాక్చువల్గా టెండర్లు పిలిచి పూర్తి చేసి ఒక 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్కి ప్లాన్ చేశారు. విశాఖపట్నంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాటికి TDR బాండ్లు ఇవ్వాల. దాని మీద నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి అడిషనల్ టౌన్ ప్లానింగ్ అతనికి పంపించి అవన్నీ పూర్తి చేసిన దాకా ఇక్కడ విజయవాడకు రావద్దన్నాను. ఆన్లైన్లో పెట్టుకోమని మేము చెప్పాం. వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోకుండా ఆఫ్లైన్లో తీసుకొచ్చి ఆఫీస్లో ఇచ్చారు. 1 month టైంలో మ్యాక్సిమం క్లోజ్ చేస్తున్నారు. బెంగళూరు బస్టాండ్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్పై సస్పెన్షన్ వేటు పడింది. బస్సును పార్కింగ్ చేసే విషయంలో వివాదం చెలరేగగా ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యవహారంపై రక్షణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు సైతం ఘటనపై విచారణ జరపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో బెంగళూరు బస్టాండ్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఘటనాస్థలికి వెళ్లి విచారణ జరిపారు. కర్ణాటక డ్రైవర్దే తప్పని ప్రాథమికంగా తేలడంతో సస్పెండ్ చేస్తూ కర్ణాటక ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దాడికి గురైన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి చంద్రబాబు మొదటి నుంచి అండగా ఉన్నారన్నారు. జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని వ్యాఖ్యానించారు. మాదిగల ఆకాంక్షలో, డిమాండ్లో ఒక సంపూర్ణ న్యాయం కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకగ్రీవ తీర్మానం జరగడం. ఈ 3 దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రీవ తీర్మానం ద్వారా అందుతున్నది. ఈ విజయానికి మొదటి కారకులుగా మా అమరులే మేము గుర్తు చేసుకుంటాం. దీనికోసం 3 దశాబ్దాల పోరాటాన్ని ముందుకు నడిపించే క్రమంలో వేలాది లక్షలాది మంది కార్యకర్తలు శ్రమించారు. మాకు మొదటి నుంచి వర్గీకరణ విషయంలో
ఒక మాట ఇచ్చిన కాంచి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఆ ఒత్తిడిలకు తలగ్గకుండా నిలబడడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే కీలకమైన భూమిక. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే కనుక ముఖ్యమంత్రి ఉంటే ఈ సమయానికి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అనే అంశాన్ని మేము చూసేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే గతంలో 5 ఏళ్లలో ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వమన్నా మాకు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉన్నది. వారందరికీ మా జాతి పక్షాన ధన్యవాదాలు. వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు వేగంగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులతో పాటు వివేకా హత్య కేసు నిందితులను ప్రతివాదులుగా పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఇప్పటికే 2 నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నాంపల్లి సీబీఐ కోర్టులో దాదాపు 3.5 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సీబీఐ అధికారులు అభియోగ పత్రానికి సంబంధించిన కాపీలను నిందితుల తరపు న్యాయవాదులకు హార్డ్ డిస్క్ లో అందించారని గుర్తు చేశారు. హార్డ్ డిస్క్ లో ఓపెన్ కావడం లేదంటూ 15 నెలలుగా విచారణ ముందుకు సాగనివ్వడం లేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను 6 నెలల్లో ముగించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని సునీత కోరారు. ప్రతివాదులను నోటీసులు ఇవ్వాలని ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది. వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడానికి అనుమతించాలని సునీత తరపు న్యాయవాది కోరగా అంగీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానం తీసుకొస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపింది. పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించినట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదనలో వివరించింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. అలాగే గతంలో ఉన్న నంది అవార్డులను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న అవార్డులను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ విపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బిల్లుపై చర్చను అడ్డుకున్న బీజేపీ నేతలు ప్రతులను చింపి స్పీకర్పై విసిరివేసి గందరగోళం సృష్టించారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిరసన కొనసాగించారు. ఫలితంగా స్పీకర్ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో ఒక మంత్రి, పలువురు సభ్యులపై ఆరోపణలొచ్చాయని, ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం సహా సీడీలు చేతపట్టుకుని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హనీ ట్రాప్ పై విచారణను పక్కనబెట్టి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చింపి గందరగోళం సృష్టించారు. ಪ್ರಸ್ತಾವ ಹೀಗಿದೆ: 20 ಸಾಲ ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ. విపక్ష సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఎలాంటి దర్యాప్తు జరిపిస్తారో చెప్పాలంటూ నినాదాలు చేశారు. రాజకీయ నేతలకు భద్రత లేకుండా పోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఆందోళనకు దిగారు. గతంలో బీజేపీ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, సమగ్ర దర్యాప్తు ద్వారా అన్ని అంశాలు బయటికొస్తాయని కాంగ్రెస్ సభ్యులు చెప్పినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. ఫలితంగా స్పీకర్ను అగౌరవపరిచారంటూ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
కర్ణాటకకు చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్ డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదన్నారు. ఈ అంశంపై ఇవాళ అసెంబ్లీలో దుమారం రేగడం సహా బీజేపీ సభ్యుల సస్పెన్షన్ కు దారితీసింది.